వాళ్ళు వీళ్ళు అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే ఇంకా వాళ్ళను మొత్తం ఏంటంటే దూషించటము, మళ్ళీ వీళ్ళు దూషించి మళ్ళీ ఇంకొక అగ్రకుల నాయకుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆయనను లేపుతారు మొత్తం. అక్కడ లేపి ఆడ మళ్ళీ వాళ్ళే పెత్తనం చేసినట్టుగా, వాళ్ళే శాసించినట్టుగా ఈ ధోరణి మీడియా అందరికీ ఏదైనా ఒక నిజాయితీగా సమాజంలో ఎక్కడ మంచి ఇష్యూ వచ్చినా, బడుగు బలహీన వర్గాలకు సమస్య వచ్చినా, ఒక మంచి సమస్య వస్తే అది కులము, తన కులము కాదు, బహుజనులు అదేవిధంగా పెద్ద కులస్తులు అని ఏమీ ఆలోచించకుండా కొంత నిజాయితీగా కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడేయాలంటే నామోషిగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడితే ఆ లీడర్ దగ్గరికి పోతే ఆయనతోటి మనకు ఏముంటుంది అనే ఒక చులకన భావం కూడా కొంతమందిలో ఉంది. గతంలో అయితే ఇక అది 100% 100 ఇక మొత్తం నిండుగా ఉండేది. ఇదివరకు పెద్ద పత్రికలలో ఎట్లా